చక్క ఇదిగో కోడిగుడ్డు మెత్తల్లో రైసు ఇలా పెట్టుకుని చాలా బాగుందండి. అసలు మెత్తలు కూడా ముద్దలో పెట్టుకుని నవ్వుతే టేస్టే వేరు. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నెత్తళ్ళు గుడ్లు ఎగిరేసుకోబోతున్నామండి. గుడ్లు మెత్తళ్ళు చాలా టేస్ట్గా ఉంటుందండి. వండి తింటే అసలు వదలరు, అంత బాగుంటుంది. కానీ వండుకునే తీరుతో వండుకోవాలండి. అంటే మనం కరెక్ట్ విధానంలో వండుకోవాలి, అన్ని సమపాలలో సరిపోయేలాగా చక్కగా నీట్గా వండుకుంటే కనుక మెత్తలు కూడా నీట్గా శుభ్రం చేసుకుని చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడు ఉత్తి గుడ్లే కాకుండా చక్కగా ఇట్లా చేపలు, ఎండి చేపలు ఇట్లా వేసుకుని వండుకుంటే కొత్తగా ఉంటది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ నెత్తళ్ళు అంటే తెలిసినవిగా చిన్న చేపలు అనమాట. ఇవి డైరెక్ట్ గా నవ్వులేయచ్చు కూడా. ఇందులో మనకు ముళ్ళు తీసుకోవాలి, ముళ్ళు ఉంటది, గుచ్చుకుంటది అన్న ఇబ్బంది బాధ కూడా ఉండదు. డైరెక్ట్ గా మనం తలా తోక తీసుకుని ఎలా క్లీన్ చేసుకోవాలో అన్నీ చూపించి అన్ని పాళ్ళు కూడా ఎంత వేయాలో చెప్పి నీట్గా వీడియో అయితే చూపిస్తాం. చక్కగా మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. కోడిగుడ్లు మెత్తళ్ళకి కావాల్సిన పదార్థాలు: మెత్తళ్ళు, కోడిగుడ్లు, కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఆయిలు, పసుపు, ఉప్పు. గుడ్లు అయితే ఉడకబెట్టుకుందాం. మెత్తళ్ళు అయితే శుభ్రం చేసుకుందాం అండి. తలకాయ తోక ఎలా తీయాలో చూద్దాం. ఇదిగోండి, ఇలా తీసుకోవాలండి. తలకాయ ఇలా తీసుకుని పొట్టకాడ కూడా ఇలా తీసేసుకోవాలి. ఈ వెనక తోకలు కూడా ఇలా తీసేసుకోవాలి. చక్కగా నీట్గా అలా శుభ్రం చేసుకోవాలి. చేపని చేసుకుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఇదిగోండి, ముళ్ళు చూసారా? ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది, ఇంకెక్కడ ముళ్ళు ఉండదు అన్నమాట. నెత్తలు అంటే ఇదే సైజు ఉంటాయా? ఇల్లు పెద్దవి కూడా ఉంటాయా? కొంచెం పెద్దవి ఉంటాయి, కొంచెం పెద్ద, బాగా పెద్దవి బాబు. మామూలుగా అయితే నెత్తలు అంటే చిన్నగానే ఉంటాయి. ఇలా నెత్తలండి ఒక పావు గంట సేపు నానాలండి. ఇసుకున్నా ఏమన్నా మకిలున్నా పోతుంది. అందులో మెత్తలు కూడా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, నానితే కొంచెం మెత్తగెళ్తాయి. చూసారా, ఇంకా గట్టిగా ఉన్నాయి, గట్టిగా ఉంటాయి, కొంచెం మెత్తపడతాయి. ఇసుకున్న పోద్ది, మకిలున్నా పోతుంది. ఇలా పావు గంట అయితే పక్కన పెట్టుకుందాం. నెత్తలు నానేలోపు ఉల్లిపాయలు అయితే కోసుకుందాం. యాభై గ్రాముల మెత్తలకండి 4 ఉల్లిపాయలు తీసుకున్నాం. ఒక 6-7 పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇగురులో పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయ అయితే ఇలాగ చిన్నగానే కూర సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలు ఉల్లిపాయ ఇగురికి మనం కట్ చేసుకుంటాం కదా. పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ పోసుకుని కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి. ఇలాగా మెత్తళ్ళు అయితే నానిపోయినాయండి, పావు గంట అయిపోయింది. ఒకసారి నీళ్ళలోకి తీసేసాం కదా నానిన మెత్తళ్ళు, నీళ్ళలోకి తీసినాక ఇలా దాకేసి కొట్టుకోవాలండి. ఇలాగ ఏమన్నా పులుసు ఉన్నా పోతుంది. తెల్ల పులుసు చూసారా అలా రాలుతుందో పులుసు. ఇదిగోండి, ఇలా దాకేసి కొడితే ఇలా మకిలు కూడా పోద్దండి. చూడండి, మకిలు వస్తుంది. ఇదిగోండి మురికి. ఇదిగోండి, చూసారా ఎలా తెల్లగా నీళ్ళు కూడా. 4-5 సార్లు కడుక్కోవాలండి, తెల్లగా వస్తాయి. గుడ్లు అయితే ఉడికిపోయినాయండి, తీసుకుని ఒలిసేసుకుందాం. గుడ్లు అయితే చక్కగా పైన పెంకెలా తీసేయాలి. బాండీ పెట్టుకుని గుడ్లు అయితే వేపుకుందాం. చిన్నాని బాణీ వేడెక్కింది, నూనె అయితే ఒక 50 గ్రాములు పోసుకుందామండి. గుడ్లు వేగాలి, మెత్తళ్ళు కూడా వేగాలి కదా. గుడ్లు అయితే వేసుకుందాం. గుడ్లకి ఇలాగ చక్కగా గంటలు పెట్టుకోవాలి. ఉప్పు కారం అన్నీ వెళ్ళడానికి, ప్లస్ గుడ్లు కూడా పేలకుండా ఉంటాయి. ఇలా గంటలు పెట్టుకుని నూనెలో వేపుకోవాలి.
వెంటనే వేసి తిప్పితే అతుక్కుపోతాయండి, కాలాలి, ఆగాలి బాగా వేగినాక. గుడ్లు అయితే చక్కగా ఇలా లైట్ కలర్లో వచ్చేలాగా ఆగాలి, బ్రౌనిష్ కలర్లో. కొద్దిగా పసుపు వేసుకుందాం, చక్కగా గుడ్లు మనకి కలర్ వస్తాయి. కలర్ఫుల్గా ఉంటాయండి గుడ్లు. గుడ్లు వేగిపోయినాయి, అలా తీసేద్దాం. వేగిపోయినాయి, తీసేయ్యా. గుడ్లు అయితే ఇలా పక్కకి తీసేసుకోవాలండి. వేగిపోయిన తర్వాత చూసారుగా చక్కగా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేలా గుడ్లు వేగాలి. అదే నూనెలో నెత్తల్లో అయితే వేపుకుందాం. ఇవి కూడా అంతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి నెత్తలని. బాగా వేగిపోకూడదండి, లైట్గా. నెత్తలు ఆల్రెడీ ఎండి ఉంటాయి కదా, వెంటనే వేగిపోతాయి. పైగా నూనె కూడా బాగా కాక మీద ఉంది కదా, మనం ఆల్రెడీ గుడ్లు వేపాం. ఇప్పుడు ఈ కలర్కి వచ్చిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఇవ్వండి వేగిపోయినాయి, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేసేసాను నేను. నెత్తలు అయితే వేగిపోయినాయి, ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే కాసేపు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఉల్లిపాయలు అలా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు అయితే వేసుకుందాం. ఉప్పు అయితే టేస్ట్కి తగినంత అయితే వేసుకోవాలండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసాం. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని ఉల్లిపాయలు పసుపు ఉప్పు కలిసేలాగా మూత అయితే పెట్టుకుందాం. ఈ పసుపు ఉప్పు వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కదమ్మా. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుద్ది. కారం మాత్రం అప్పుడే వేయకూడదు, మాడిపోతుంది. మగ్గిపోవాలి. ఉల్లిపాయలు అంతా మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉల్లిపాయలను అయితే మళ్ళీ మగ్గనిద్దాం. చిన్నని మూత తీసే చూసుకుందాం కూర ఎలా ఉందో. కూర అయితే మగ్గిపోయింది బాగా. కారం వేసేసుకుందామండి. మధ్యలో మూత తీసుకుని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు అయితే ఓ పక్క ఎగుదు, ఓ పక్కన మగ్గదు. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. కారం వేసుకుందాం. కారం అయితే చూసుకుని వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. గుడ్లు వేసుకుందాం. ఇలా కారం వేసుకోగానే గుడ్లు వేసుకుని కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందాం. కొద్దిగా ఒక టీ గ్లాసు నీళ్ళు అయితే పోసుకుందాం. చక్కగా ఉల్లిపాయల్లో సారం, అలాగే నెత్తలలో సారం, ఉప్పు కారం అన్నీ చక్కగా గుడ్లకు పడతాయి అన్నమాట నీళ్ళు పోయడం వల్ల. చక్కగా మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకుని, ఉప్పు చాలకపోతే చూసుకుని వేసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే మూత పెట్టుకుని కాసేపు అయితే ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయితే అయిపోయింది. కూర ఉడికిపోయిందో లేదో చూసుకుని దింపేసుకుందాం. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. చూసారా నీళ్ళు ఇంకిపోయినాయి. కొద్దిగా లైట్గా అయితే ఇలా ఉండాలి, కొద్దిగా వాటర్ ఇసుగా, ఎందుకంటే మనం రైస్లో కలుపుకోవాలన్నా చేయాలన్నా మళ్ళీ కుదరదు కదా. సో అందుకే కొంచెం ఎట్లా ఉంచుకోవాలి, కొంచెం గుజ్జుగా. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది చూడండి, మెత్తలు స్మెల్. కూర అయితే ఉడికిపోయిందండి. మూత పెట్టుకుని దింపేసుకుందాం. రైస్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్డు నెత్తల్లో కూర అయితే వేసుకొని టేస్ట్ చూద్దాం. బా చూసారా గుడ్లు ఎలా కనబడుతున్నాయో. ఈ నెత్తల్లో వచ్చేసి మన కలర్లో కలిసిపోయినాయి, కనిపించట్లే. రైస్ మీద వేసాక కనిపిస్తాయి. ఇదిగోండి చక్కగా ఇట్లా రైస్ మీద పెట్టుకుందాం. చూసారా చక్కగా నెత్తలు ఎలా కనబడుతున్నాయో రైస్లో. మన కూర కలర్లో అయితే మనకు కలిసిపోయినాయి, కానీ ఇదిగో ఎన్ని ఉన్నాయో నెత్తల్లో. ఇదిగో సైడ్కి పెడుతున్నా చూడండి ఎన్ని నెత్తల్లో ఉన్నాయో. ఇప్పుడైతే కూర కలుపుకుని టేస్ట్ అయితే చేద్దాం. చక్కగా ఇలా ఉల్లిపాయ కూర అంతా ఒత్తుగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని అలా తీసుకుని నెత్తలు కూడా రావాలి అందులో. చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఒకసారి మా అమ్మకి ముందు ఒక ముద్ద పెట్టి. చాలా బాగుందండి. అసలు మెత్తలు కూడా ముద్దలో పెట్టుకుని నవ్వుతే టేస్టే వేరు. చూద్దాం ఒకసారి, నేను కూడా ఒక ముద్ద పెట్టుకుని టేస్ట్ చేస్తా.
చాలా బాగుందమ్మా. బాగుంటుంది. మెత్తలు కూడా భలే మెత్తగా ఉన్నాయి. ఇందాక గట్టిగా ఉన్నాయి కదా ఎన్ని మెత్తల్లో నానబెట్టి వేసుకున్న తర్వాత మెత్తగా అయితే అయినాయి ఈ మెత్తల్లో. ఇంకా మెత్తల్లో అసలు బాగుంటుంది. స్మెల్ కూడా లేదు. బాగుండదు. మెత్తలు బాగుంటాయి. ఇంకా కోడిగుడ్డు, ఒకసారి కోడిగుడ్డు కూడా రండి చూద్దాం. కోడిగుడ్డు కూడా టేస్ట్ చేద్దాం. చక్కగా గుడ్డు ఒక ముక్క ఇలా ఇరుక్కుని ఇలా మెత్తలు పెట్టుకుని కోడిగుడ్డు చక్కగా ఇదిగో కోడిగుడ్డు మెత్తల్లో రైసు ఇలా పెట్టుకుని బా గుడ్డు కూడా టేస్ట్గా ఉంది. బాగుంటుంది. అందులో మెత్తలు సారం దిగి పచ్చిమిరకాయలు కారం అన్ని పట్టి చాలా బాగుంటుంది గుడ్డు. పచ్చిమిరపకాయలు కూడా చూసారా పెద్దవి కోసుకోవడం వల్ల చక్కగా కనబడుతుంది. ఇవి కూడా ఇలా పెట్టుకుని చక్కగా నవ్వులేదు. బాగుంటుంది. వేస్ట్ అయ్యేది కూడా ఏమి ఉండవు. ఏమి లేవు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మనం ఎప్పుడులాగా ఉల్లిపాయ కోడిగుడ్డు కాకుండా మెత్తలు కూడా వేసుకుని అప్పుడప్పుడు ఇలా వండుకుంటే ఏ బుధవారం ఆదివారం ఇట్లాగా మీరు నీసు తినే రోజులు కానీ నీసు అంటే ఇష్టం ఉండేవాళ్ళు కానీ చక్కగా ఇలా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. బాగున్నాయి మెత్తలు. చక్కగా శుభ్రం చేసుకోవడం అన్ని వీడియోలో చూసారు కదా. తలకాయలు తోకలు కింద పొట్ట అవన్నీ తీసేసుకుని నీట్గా శుభ్రం చేసుకుని చక్కగా కడుక్కుని కర్రీ కూడా చాలా సింపుల్. ఉల్లిపాయలు వేసుకున్నాం, మెత్తలు వేసుకున్నాం, ఉప్పు కారాలు గుడ్లు వేసుకున్నాం, అయిపోయింది అంతే. ఎంత సింపుల్. చక్కగా 15 గంట 20 నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోతుంది. వండుకుని చక్కగా ఇలా ఆస్వాదిస్తూ తినండి. బాగుంటుంది. తింటే అద్భుతం. చాలా బాగుంది. గుడ్డు పెట్టలేచ్చాను నాకు. మర్చిపోయాను. అంత బాగుందని తినేస్తున్నావు నువ్వే. మరి గుడ్డు కలుపుకుంటే బాగుంది. మరి పెట్టాలిగా గుడ్డు. సో గుడ్డుతో ఒక ముద్ద పెడదాం. అసలు గుడ్డు కూడా ఎంత బాగుందండి అందులో కలిసి. అసలు మామూలు అప్పుడు గుడ్డు కన్నా ఇది గుడ్డు ఇంకా టేస్ట్ ఉంది. ఇప్పుడు మీరు తినేటప్పుడు కూడా ఓన్లీ ఇలా ఒక ముద్ద పెట్టేసుకుని ఇలా గుడ్డు తిన్నాం కాదు, చక్కగా నెత్తలు గుడ్డు అన్నం 3 కలిపి పెట్టుకుని తినండి. అసలు టేస్ట్ ఉంటుంది. అబ్బా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.